హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. డాలస్ డైరీస్ సిరీస్లో భాగంగా ఈరోజు డాలస్ పురంలో ఒక ఈవినింగ్ ఎలా గడిచిందనేది ఈ వీడియో. వీక్ డేలో సాయంత్రం ఇంత ఎంజాయ్ చేస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్ని జస్ట్ ఒక ఇరానీ చాయ్కి బయటకు తీసుకెళ్ళు, అలాగే ఒక దాబాకి ఎటైనా వెళ్దామని చెప్పేసి అంటే వాడు దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా ప్లాన్ చేసి ఒకరోజు వీక్ డేస్లో కూడా ఇంతగానం మనం టైం స్పెండ్ చేయొచ్చు బయట అని చెప్పేసి నాకు ప్రూవ్ చేశాడు. సో అది ఎలా జరిగిందనేది మీరు కూడా చూసేయండి. సో మేము సండే రోజు డ్రైవ్లో వచ్చాం కదా, మీరు ఆల్రెడీ డ్రైవ్ వీడియో చూసుంటారు. మండే రోజు ఈవినింగ్ 5 అవ్వగానే నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి మా ఫ్రెండ్ని అరే మనం ఎక్కడికైనా వెళ్ళి ఇరానీ చాయ్ తాగుదాం, అలాగే నైట్ డిన్నర్కి ఎక్కడికైనా బయటనే చేసేద్దాం అని చెప్పేసి నేను అన్నా. ఏదైనా ఒక దాబా లాంటి ప్లేస్కి తీసుకెళ్ళాను అన్న. సో వాడు ఏం చేసిందంటే నేను డిఫరెంట్గా ప్లాన్ చేస్తా అని చెప్పేసి ఈవినింగ్ 5కి కెరెల్టన్ దగ్గర కాకతీయ లాంజ్ అండ్ కిచెన్ అని చెప్పేసి ఉంది, దాని పక్కనే లిటిల్ ఇండియా అనే గ్రాసరీస్ కూడా ఉన్నాయి. సో అక్కడికి తీసుకెళ్ళిండు. వరంగల్ వాడికి కాకతీయ అనే పేరు వింటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అంతే. సో మేము లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ కి. అయితే మిర్చీలు, సమోసాలు, దిల్ పసంద్, పునుగులు, ఆనియన్ సమోసా, బాద్షా, ఎవ్రీథింగ్, పేస్ట్రీస్, పఫ్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా ఫస్ట్ ఇరానీ చాయ్ ఆర్డర్ చేసుకున్నాము. సో మిగతా ఆర్డర్ వచ్చే లోపల మా విషుగాడి ఫేస్ చూడండి, వాడిని స్వీట్ ఏం తినొద్దని చెప్పేసరికి వాడు చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాడు. ఇంకా మలాయి బన్, మిర్చి బజ్జీ, పునుగులు, సమోసా ఇవన్నీ తీసుకొని ఫుల్ గా తినేసి మేము స్నాక్స్ పూర్తి చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే డిన్నర్ కూడా అయిపోవాల్సిందే ఆ టైంకి మేము తినడానికి. బట్ ఇదేంటి ఒక హాఫ్ అన్ అవర్ పైన అక్కడ టైం స్పెండ్ చేసినాం, బయటకు వచ్చేసినాము. సో బయటకు వచ్చేసిన వెంటనే ఎక్కడికి వెళ్దాంరా, ఏం చేద్దాం అని చెప్పేసి వాడిని అడిగితే నేను డైరెక్ట్ వాడు మనల్ని ఎక్కడైనా దాబా తీసుకెళ్దాం అని అనుకున్నా. బట్ ఏంటంటే లెట్స్ గో టు ఆర్కేడ్ అన్నాడు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, అట్లనే మనకు స్నాక్స్ కి డిన్నర్ కి మధ్యలో మంచి గ్యాప్ వస్తాయని అన్నాడు. సో మేము ఏం చేసినామంటే డ్రైవ్ లో వెళ్ళిపోయినాము. సో ఆండ్రెట్టి అని చెప్పేసి ఒక పెద్ద ప్లేస్ ఉంది. లోపలికి వెళ్తే అక్కడ అసలు కిడ్స్ కి కావాల్సిన గేమ్స్ ఈవెన్ మన అడల్ట్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ ఏంటంటే కిడ్స్ కి ఎక్కువ ఎగ్జైటింగ్ గా ఉంటాయి వీడియో గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆర్కేడ్ మొత్తము. సో మేము కొన్ని కార్డ్స్ తీసుకొని అందులో డబ్బులు అంతా ఫిల్అప్ చేసేసి కొంచెం సేపు గేమ్స్ ఆడుకున్నాము. సో కిడ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అట్లనే సాహస కూడా చాలా ఎంజాయ్ చేసింది. మౌనిక, సాహస ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. సో ఇక్కడ మేము జస్ట్ ఆర్కేడ్ కోసం వచ్చినాము. ఇప్పుడు దాబా కోసం వెళ్తున్నాము. అది 2 AM వరకు ఓకేనంట. మండే రోజు కూడా ఇక్కడ ఈ ఆర్కేడ్ అయితే చాలా హ్యాపెనింగ్ ఉంది. సో మా వాళ్ళు ఇప్పుడు రేస్ చేస్తున్నారు. సో బుడి ఏ బుడి టికు కూల్ కట్టలు చిన్నారు పక్కడి గారు మీరు నువ్వు సరే సరే. సో ఏం డాలస్పురం దాబా నారా ఇప్పుడు పోయేది? డాలస్పురం దాబా. ఆల్రెడీ మేము అక్కడ నుంచి బయలుదేరేసరికి 9:30 ఎంతో అయినట్టుంది. మామూలుగా అయితే 9:30 టైంకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకునే టైం మాకు. బట్ ఇక్కడ ఏంటి జస్ట్ డ్రైవ్ లోనే 9:30 అవుతుంది. ఇప్పుడు దాబాకి ఫుడ్ ట్రక్ దాబాకి వెళ్తున్నాము. సో మామూలుగా 10ంటికి నేనైతే కొలరాడోలో ఉంటే మంచిగా తినేసి పడుకునేటోళ్ళం. కానీ ఈరోజు మండే రోజు కూడా జనాలు బయటనే ఉన్నారు డాలస్లో. మేము ఇంతకుముందు ఒక ప్లేస్కి పోయినాం కదా, అక్కడ కూడా స్టిల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఏమిరా లేట్ అవుతుంది అని మా ఫ్రెండ్ అంటే లేదురా, ఆడ 2 o'clock వరకు ఓపెన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఫుడ్ ట్రక్. సో
లెట్స్ గో. పోయి అక్కడ దాబాలో ఏంటి ఒక రుమాలి లోటి లాంటివి ఏమన్నా ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఫుడ్ ట్రక్కి రీచ్ అయినాము. రీచ్ అయిన తర్వాత పక్కనే పార్క్ చేసుకొని మేము వచ్చేసరికి అట్మాస్ఫియర్ చూస్తే మాత్రం సూపర్ అదిరిపోయింది. ఏంటంటే బయటనే కూర్చోవడము, బెంచ్లు, చెక్క బెంచ్లు వేసి ఉన్నాయి. అక్కడ ఒక బెంచ్ చూసుకొని అక్కడ కూర్చొని మేమేం ఆర్డర్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాము. సో మాకి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా ఆర్డర్స్ మిగతావన్నీ ఒక్కొక్కటి వచ్చేసరికి చాలా టైం పట్టింది. బట్ మేము ఏంటంటే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ థమ్స్ అప్, నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నా. సో మా వాళ్ళు కూడా చికెన్ కర్రీ విత్ రుమాలి రోటీ, అలాగే పిల్లలకి కొన్ని చిట్టి ఇడ్లీ ఇట్లాంటివన్నీ ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాము. సో అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ కి ఏంటంటే తింటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సూపర్ స్పైసీ చేసేసిండ్రు. నాకైతే ముక్కులోంచి అయితే కారుతుంది. సో ఆ స్పైసీనెస్ ని తగ్గించుకోవడానికి సపోటా మిల్క్ షేక్ ఒకటి, అలాగే మ్యాంగో లస్సీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. హ్యాండ్ వాష్ కూడా బయట సైడ్ కి చేసుకోవడమే. సో ఇట్స్ ఏ కంప్లీట్ ఇండియన్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు మీకు అసలు మా ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి కార్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చూసండి? 11:22 అవుతుంది డాలస్లో సెంట్రల్ టైంలో. ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు. ఫుడ్ మాత్రం టూ స్పైసీ ఉన్నది. సో లేదు సార్, ఇది అందరికి కామన్ ఇచ్చేదే, మేము మైల్డ్ అడిగినా కూడా మేము తినలేకపోయినాము. బట్ ఏంటంటే చాలా తక్కువ. మేము మొత్తము 5 అడల్ట్స్, ఇద్దరు కిడ్స్, ఒక బేబీ తిన్నా కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక $70-80 అయింది. సో ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ అయితే వచ్చింది, కానీ మరీ చాలా స్పైసీ ఉంది. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి 11:52. మండే రోజు 12 దాకా బయట ఉంటున్నాం. సో 7 బయటకు వస్తే ప్రాబ్లం అనుకునే రోజుల నుంచి నైట్ 2 దాకా తిరుగుతాను ఇక్కడ. సైడ్ చూద్దాం జనము ఇంకా ఎన్ని కాస్ట్ మనవాలి. సో చాలా మంది అయితే చిన్న పిల్లల లాగా, స్టూడెంట్స్ లాగానే కనబడుతున్నారు. నానా ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది నాన్న? బయట కూర్చొని తినే ఎక్స్పీరియన్స్ కోల్డా? కోల్డ్ ఉందా లేకపోతే ఎట్లా? నువ్వు ఎప్పుడైనా రెస్టారెంట్ లోపలే చూసినావు కదా, కూర్చొని తిన్నావు కదా, ఇప్పుడు బయట తిని జస్ట్ ఒక ఫుడ్ ట్రక్ కదా, ఫుడ్ ట్రక్ ఎట్లా అనిపించింది? న్యూ ఎక్స్పీరియన్స్. సో డాలస్ బాగుందా, డెన్వర్ బాగుందా? డాలసా? నీకు అవి డాలస్ బాగుందా, డెన్వర్ బాగుందా? డెన్వర్. ఒకరికి డెన్వర్, ఒకరికి డాలస్. టర్న్ లెఫ్ట్, ఈగల్ డ్రైవ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నైట్ డ్రైవ్ చేయాలి. డాలస్లో మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది డ్రైవింగ్. ఎందుకంటే పక్కకే నార్మల్ రోడ్ ఉంటుంది, పైన ఏంటిది మన బ్రిడ్జ్ ఉంటుంది. ఏది మీద పోవాలనేది కొంచెం కష్టం, అంటే మ్యాప్లు ఉన్నా కూడా కష్టమే ఉంటుంది. After 0.2 miles, turn left, then turn right. ఈ రోజుకైతే ఇప్పటికి ఇది. బట్ ఫుడ్ మాత్రం టేస్టీ ఉంది, బట్ స్పైసీ ఉంది. డాలస్పురం దాబా. సో ఇదండి ఫైనల్గా 11:30 ఆ టైంలో ఇంటికి బయలుదేరినాము. ఇది డే 1 ఇలా జరిగింది. ఆ టైంకి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, అరే నువ్వు స్పైసీ ఉన్నది అంటున్నావు కదా, ఫలూదా తిందాం పదా అని అన్నాడు. సో 12 గంటల రాత్రికి ఫలూదా ఏంద్రా, నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకుందాం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి పోయినాం. బట్ నెక్స్ట్ డే మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం, అలాగే శరవణ భవన్, అలాగే ఇంకొక హిందూ టెంపుల్ అని ఉంటుంది, అవి కూడా వెళ్ళినాము. సో డే 2 వీడియో అంటే నెక్స్ట్ వీక్ పెట్టే వీడియోలో అది డీటెయిల్ గా కవర్ చేస్తా. ఈసారి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇన్సైడ్ కూడా మాకు వీడియో తీసుకునే అవకాశం దక్కింది. సో కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.